బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో దళిత కుటుంబాలను సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు గురిజాల శ్రీధర్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి దళితుల గిరిజనులకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 6 లక్షల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 3 విడతల బిల్లులు చెల్లించినా ప్రభుత్వం చివరి విడత బిల్లులు విడుదల చేయకపోవడంతో పలు గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయని తెలిపారు. వెంటనే పెండింగ్లో ఉన్న చివరి విడత బిల్లులు విడుదల చేయాలని ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యమాది శ్రీనివాస్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. దళితులకు ఇస్తానటువంటి 6 లక్షల బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో సిపిఎం పార్టీ పక్షాన పత్రికా ముఖంగా మరి ఇక్కడ ఉన్న దళిత కుటుంబాన్ని ఇక్కడ కలవడం జరిగింది. వీళ్ళ పేరు మారా రమేష్ దంపతులు, మారా అశోక్ దంపతులు. మరి పని చేసుకుంటూనే బతికే పరిస్థితి ఉన్నది కాబట్టి, నిరుపేద కుటుంబం కాబట్టి మరి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో విడతలో మరి వీళ్ళకు ఇల్లు మంజూరు అయినప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం జిల్లా అంతటా మండలం అంతటా దాదాపు ఒక 3 విడతల వరకే మరి డబ్బులు మంజూరు చేసిన పరిస్థితి ఉన్నది. మరి చివరి విడత డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా విడుదల కాకపోవడం వల్ల మరి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక కుటుంబాలు, దళిత కుటుంబాలు ఆర్థిక పరిస్థితుల్లో మరి వాళ్లకు మరి ఇప్పటి వరకు తీసుకొచ్చిన మరి అప్పులు మిత్తులకు తీసుకొచ్చిన పరిస్థితే సరిపోతుంది. కాబట్టి మరి ఇప్పుడు మీరు ఇస్తానటువంటి 4 విడతల డబ్బులు ఏవైతే ఉన్నాయో దాదాపు 3 విడతలు వచ్చినప్పటికీ మరి చివరి విడత ఏదైతే ఉందో మరి ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా మరి జాప్యం వల్ల మరి ఎన్నో ఇండ్లు మరి మధ్యలో ఆగిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ చూడండి, మరి ఇది పూర్తి కేవలం స్లాబ్ పడ్డది తప్ప కానీ ఏదో ఉన్నంతలా సరిదిద్దుకునే పరిస్థితే ఉన్నది. కాబట్టి మరి పూర్తి స్థాయిలో డబ్బులు అందకపోవడం వల్ల వారికి బయట కూడా ఇప్పుడున్న పరిస్థితిలో అప్పు పుట్టకపోవడం వల్ల మరి దిక్కుతోచని పరిస్థితిలో ఇలా దళిత కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి సిపిఎం పార్టీ పక్షాన మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. యుద్ధ ప్రాతిపదికన మరి ఆఖరి విడత బిల్లులు ఏవైతే ఉన్నాయో మరి మంజూరు చేస్తే వాళ్ళకు కూడా వెసులుబాటు ఉండి మరి ఇళ్ల నిర్మాణం పూర్తి కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మరి ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించి మరి ఈ ప్రాంతంలో నేతృత్వం వహిస్తున్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మరి ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి మరి ఈ బిల్లుల విషయంలో జాప్యం లేకుండా విడుదల చేయాలని చెప్పి మరి అదే సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు, గిరిజనులకు మరి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 6 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రకటించినప్పటికీ కేవలం 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి ఉన్నదని కనబడుతుంది. మరి ఆ 5 లక్షలలో కూడా మరి ఇంకో విడత నిధులు వచ్చే పరిస్థితి లేకపోయినప్పటికీ మరి జాప్యం చేయడం వల్ల మరి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మరి జిల్లా సిపిఎం పార్టీ పక్షాన మరి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి